హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి ముత్యాలు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను చేసే బ్లాగ్ మొత్తం పెడతాను, చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. మార్నింగ్ ఇంట్లో పని అంతా పూర్తి చేశాను. చేసిన తర్వాత ఇలా ఫస్ట్ స్టవ్ పైన పాలు పెట్టేశాను. ఫస్ట్ పాలు పెట్టిన తర్వాతనే ఏ వంట చేసినా చాలా మంచి జరుగుతుంది. నాకైతే ఇలాగే అనుకుంటాను. నేను అందుకే ఫస్ట్ పాలు పెట్టి పాలు మరిగించాను, పిల్లలకి పక్కకు పెట్టేశాను. వేయించిన అవిసె గింజల వాటర్ తాగుతాము, డైలీ ఇవే ప్రిపేర్ చేస్తాను. ఈ వర్షాకాలంలో అయితే వేడి వాటర్ తాగడం చాలా మంచిది. ఈ అవిసె గింజల పొడి వాటర్ తాగితే వెయిట్ లాస్ కూడా అవుతారు. 10 మినిట్స్ తర్వాత బాదం తీసుకున్నాము 4. నైట్ నానబెట్టేశాను. అంజూర వాటర్ తాగితే కూడా ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హార్ట్కైనా దేనికైనా, షుగర్కు, థైరాయిడ్కు చాలా మంచిది. మేము అందుకే డైలీ ఇదే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. 10 మినిట్స్ తర్వాత చియా సీడ్స్ వాటర్ తాగుతాము. ఇది వేడి వాటర్లో తాగొద్దు, ఫ్రూట్స్లో కానీ ఓట్స్లో కానీ ఇలా కూల్ వాటర్లో అయినా తాగొచ్చు. మేమైతే ఇలాగే కూల్ వాటర్లో తాగేస్తాము, ఫ్రూట్స్లో కూడా తింటాము, బాగుంటుంది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇది మా దేవుడి గది. నేను డైలీ ఇలా పూజ చేసుకుంటాను. నాకు ఇలా పూజ చేస్తేనే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పప్పు చేశాను, పెసరపప్పు టమాటా. నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. వేడివేడిగా రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. అందులో మా పిల్లలు ఈరోజు ఒకటే గోల, అమ్మ మాకు పప్పు చేయమని అడిగారు, అందులో పెసరపప్పే చేయమన్నారు. అందుకే ఇలా చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. మా పిల్లలకు ఈరోజు చపాతీ కూడా చేశాను, చాలా బాగా వచ్చింది. రైస్ కూడా దోశకైనా దేనికైనా చాలా బాగుంటుంది. ఎండు కారం వేస్తేనే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. నేనైతే ఎండు కారం వేశాను, చాలా బాగా వచ్చింది. ఎక్కువ మెత్తగా కూడా ఉండొద్దు, ఇలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చపాతీ చేశాను. మా పిల్లలకి ఈరోజు స్కూల్లో మంచి సెలబ్రేషన్స్ ఉన్నాయి. అందులో టమాటా పప్పు అండ్ చపాతీ చేసుకురమ్మన్నారు. వాళ్ళ కోసం ఇష్టంగా చేశాను, హ్యాపీగా తీసుకువెళ్ళారు. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి టమాటా కర్రీ, వేడివేడి రైస్. టమాటా కర్రీ చాలా టేస్టీ అయింది, మేమైతే చాలా బాగా తిన్నాము. ఈ వర్షాకాలంలో అయితే ఇలా వేడివేడిగా వడ్డించుకొని తింటేనే చాలా బాగుంటుంది. వేడివేడి రైస్, టమాటా కర్రీ చాలా టేస్టీగా అనిపించింది. నాకైతే టమాటా పచ్చడి కన్నా టమాటా కర్రీ అంటేనే చాలా ఇష్టం. హ్యాపీగా లంచ్ పూర్తి చేసేసాము, చాలా టేస్టీగా వచ్చింది. ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ ఇలా ఈజీ ప్రిపేర్ చేసుకొని తినేసాము, తొందరగా కూడా అరుగుతుంది. ఫ్రూట్స్ తిన్నాము. నెక్స్ట్ నైట్ డిన్నర్ వచ్చేసి చపాతీ, కర్రీ అన్నీ తినేసాము, కీర, పప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.